ఇదంతా బీరకాయ పొట్టు అండి నేను చూపిస్తోంది. బీరకాయ పొట్టుతో ఫ్రై చేసుకుంటాం మేము. అది వేయించేసుకొని మనం కాస్త జీలకర్ర కారం అంటే జీలకర్ర ధనియాలు కలిపిన కారం ఉంటుంది కదా, కారంతో చేసింది. సో అది వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇది ఎవరికంటే డయాబెటిక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా మంచిదండి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది, షుగర్ పెరగనివ్వదు. షుగర్ని బాగా పొట్టులో ఉన్న ఫైబర్ వల్ల కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా దాన్ని బాగా పీల్ చేసుకొని బీరకాయని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. కడిగేసుకున్నాక తర్వాత మీరు చిన్న చిన్న ముక్కలు వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఒక బాణీ తీసుకొని ఒక మూకుడు తీసుకొని అందులో ఒక పిసర్ నెయ్యి నూనె కలిపింది వేసి మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయ అన్నీ కలిపి పోపు వేసుకున్నానండి. కొంచెం ఇంగువ అన్నీ పోపు వేసిన తర్వాత ఆ ముక్కలు తరిగి ఉన్నదాన్ని వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఉప్పు వేసుకొని. అది గ్రీన్గా ఉంది కదా, అది మగ్గిపోయిన తర్వాత లైట్ చాలా మెత్తగా అయిపోయినట్టుగా అయిపోతుంది. గ్రీన్ కలర్ ఉండదు, లైట్గా అయిపోతుంది అనమాట. లైట్ కలర్లో అయిపోతుంది అంటే ఉడికిపోయినట్టు అనమాట. ఇప్పుడు దాన్ని పట్టుకొని చూడొచ్చు. సో బాగా మగ్గిపోయి వేగిపోయిన తర్వాత మీరు కారం గ్రైండ్ చేసుకోండి. మేము కారం ఎలా తయారు చేసుకుంటామంటే ఫస్ట్ జీలకర్ర ధనియాలు కూడా వేరువేరుగా ఎండలో పెట్టుకుంటామండి. ఎండలో పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడు మధ్యాహ్నం తెచ్చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని మన ఎర్ర కారంలో కలిపేసుకొని ఉప్పు కలుపుకొని ఉంచుకుంటాం. అదే అన్ని వేపుల్లో వేసుకుంటాము. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఆ కూర ఏ వేపుడుకైనా చాలా బాగుంటుంది. సో లాస్ట్లో వేగిపోయిన తర్వాత ఇలా ఉందండి. ఇందులో మీరు కారం అది వేసేసుకొని మూత పెట్టేసుకున్నారు. అదిగో మా జీలకర్ర కారం ఇలా ఉంటుంది. సో ఇది వేసుకొని మూత పెట్టుకొని వేడి అన్నంలో కలుపుకొని